ఎలక్షన్స్ హడావుడి బాగా పీక్ స్టేజ్కి వచ్చేసింది ప్రచారం. ఇక 4-5 రోజుల్లో ఎలక్షన్ ఉన్నాయనగానే చంద్రబాబు మొహంలో ఓటమి తన్నుకుంటూ కనబడుతోంది. చంద్రబాబు అయితేనేని, పవన్ కళ్యాణ్ అయితేనేని, వీళ్ళ మొహాల్లో తన్నుకుంటూ కనబడుతుంది ఓటమి పడి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలే తెలియజేస్తున్నాయి వాళ్ళ ఓటమిని అంగీకరిస్తున్నారు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాను, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాదని అనుకొని చెప్పుకుంటున్న చంద్రబాబు, 14 ఏళ్ళుగా సీఎంగా చేశానని చెప్పుకున్న చంద్రబాబు అపోజిషన్ లీడర్గా ఉండి సీఎంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని నీ అమ్మ మొగుడు అనే మాట వాడాడు అంటే అతనికి అసహనం ఏ లెవెల్ వెళ్ళిపోయింది, అతని ఫ్రస్ట్రేషన్ ఎంత రేంజ్కి వెళ్ళిపోయింది. వాళ్ళకి అందుతున్న నివేదికలు కానీ రిపోర్టులు కానీ వాళ్ళ గెలుపు అంచనాలు ఎంత దీనంగా ఉన్నాయని తెలియజేస్తుంది. ఎవరో లోయర్ లెవెల్ క్యాడరు లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లాంటి వాళ్ళు వీళ్ళెవరో వాగుతున్నారు అంటే సరే అదేదో ఇది అనుకుంటారు. కానీ ఒక అపోజిషన్ లీడర్ అయ్యింది, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండి సీఎంని పట్టుకొని అలా మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అలాగే ఒక 4-5 రోజుల కిందట ఏం జగన్ నిన్ను చంపేస్తే ఎవడడుగుతాడు అని ఒక మీటింగ్లో అన్నాడు. అసలు దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోవట్లేదో అర్థం కాలేదు. సో ఇటువంటి పనుల కోసమే కావాలి ఆయన బీజేపీ కాళ్ళ మీద పడి వాళ్ళు ఎదిలిచ్చిన, కోపడిన, కాకరించి ఉమ్మేసిన మొహం మీద ఎట్టగొడ్డ బదిలాడుకొని వాళ్ళని ప్రసన్నం చేసుకొని వాళ్ళతో జట్టు కట్టాడు అనిపిస్తుంది. లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు ఇంకోటి ఎవడన్నంటే ఈసీ ఏం చేస్తుంది? రాళ్లతో కొట్టండి, నిన్ను చంపేస్తే ఎవడడుతాడు, నీకు దిక్కెవరు, ఇట్లాంటి మాటలు మాట్లాడారంటే ఈసీ ఏం చేస్తుంది? సో ఈసీ ఏకపక్షంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఏం ఫెయిర్గా నడుస్తున్నట్టు అనిపించట్లేదు. సో ఆయన మాటలు ఆ విధంగా చూసుకుంటూ వస్తే ఆయనకు ఆ కోపం ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు, జనాలు పట్టించుకోవట్లేదు. కార్యకర్తలేమో లోయర్ లెవెల్ కార్యకర్తలేమో నమ్మకం సన్నగిలుతూ ఉంది. ఇవన్నీ చూసి ఆయనకి ఆ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంకా మరీ ఎక్కువ ఆవేశపడమాకరా నాయన, ఇలా అయితే ఇంక చచ్చిపోతావు ఆ గుండె అయితే. అలా ఆవేశపడకు, ప్రయత్నించడమే మీ వంతు అంతే. ఇది టీడీపీ నాయకుడు, అపోజిషన్ లీడరు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, ఎక్స్పీరియన్స్ సీఎం, ఆయన మాటలు ఆయన ఓటమిని అంగీకరిస్తున్నారు. సిగ్గుచేటు మీలాంటి వాళ్ళు ఉండడం అనేది. కనీసం ఒక అపోజిషన్ లీడర్గానో లేకపోతే ఒక సీఎంగానో ఎలా ఉండాలో డెఫినెట్గా వయసులో చిన్నవాడైనా చంద్రబాబు జగన్ చూసి చాలా నేర్చుకోవాలి. చాలా అంటే చాలా. పవన్ కళ్యాణ్ మీద మనం చెప్పక్కర్లేదు, వేరే విషయం, మనం కన్సిడర్ చేయం కాబట్టి వేసుకుంటాం.